తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా మురళి తనను తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా పేర్కొంటూ ప్రజల నమ్మకమే తనకు బలం అని స్పష్టంగా తెలిపారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసిన ఆయన ఉమ్మడి వరంగల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై నివేదిక సమర్పించారు. నడిచే ఎద్దునే పొడుస్తారు అంటూ తనపై జరుగుతున్న విమర్శలను ఖండించిన మురళి టికెట్ల విషయం ఎవరిపైనా కాకుండా గెలిపించే బాధ్యతను తానే తీసుకుంటానని తెలిపారు. ప్రజలు తన దగ్గరికి రావడం తన పేదల పట్ల ఉన్న నిబద్ధత వల్లే అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ సేవ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ను బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం, రేవంత్ రెడ్డిని 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చూడడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ ఆలోచన. అది దానికి వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో నేను వైశ్యులు అందరూ కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. స్మృతులు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ ఆలోచన. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన బాధ్యతలపై స్పష్టత ఇస్తూ తన శాఖలో ఎలాంటి తప్పులు లేవని, అన్ని ఫైల్స్ పారదర్శకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కొండా దంపతుల కూతురు సుష్మితపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆమె ఆలోచనలకు విమర్శలు రావడం అనవసరమని అన్నారు. సుష్మితలో పారేది మా రక్తమే, ఆమె రాజకీయ దృక్పథం వంశపారంపర్యంగా రావడంలో తప్పేముంది అని ప్రశ్నించిన సురేఖ ఆమె భవిష్యత్తు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే అధికారం సుష్మితకు ఉందన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాల పట్ల తాము గౌరవంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వారి కుటుంబం పార్టీకి అంకితమైన తీరును చూపిస్తూ వ్యక్తిగత విమర్శలపై స్పష్టతనిచ్చాయి. మీ డాక్టర్ ఇన్‌స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు, పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది, మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా, కుండా సురేఖ ఒక కార్లో తిరుగుతుంది, కుండా సుష్మిత పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచనలు ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి విజయ్ ఫారెస్ట్లో మరి కోయలకు, గుర్తు కోయలకు న్యాయం చేయకుండా ఉండవని చెప్పదు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్న. ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేదో సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది, అసలు నేను నిన్ననే వచ్చినా. మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అని పిలుస్తా. మరి సుష్మిత పటేల్ ఏమున్నది ఏంటి అంటే మాది 15 ఏళ్ళు రేఖమ్మగడ ఎమ్మెల్యే. ఆ ఊళ్ళో గుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. తొందరపడి అన్నదో తొందరపడగలదో నాకు తెలుసు. ఇటీవల కొండా మురళి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ నేతలపై విమర్శల రూపంలో బయటపడడంతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు గాంధీ భవన్ నుంచి వివరణ కోరింది. దీనిపై ఆయన మొదట వాయిదా తీసుకున్న అనంతరం లిఖితపూర్వక వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ కూడా అందింది. ఈ నేపథ్యంలో ఎవరిపై వ్యాఖ్యలు చేయబోనని, గ్రూప్ రాజకీయాలకు తనకు సంబంధం లేదని, తాను ప్రజల సమస్యల పరిష్కారానికి మాత్రమే అంకితమై ఉన్నానని మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరగబోయే కాంగ్రెస్ సభలో వరంగల్ నుంచి భారీగా జన సమీకరణకు తాను కృషి చేస్తానని తెలిపారు. కొండా మురళి తన వ్యాఖ్యల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపుపై సున్నితంగా స్పందించారు.
ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించేది నేను అన్నది నా ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇది కేవలం తన రాజకీయ బలం మీద గర్వించడమే కాక స్థానికంగా తనకు ఉన్న మద్దతును క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా ప్రాభవాన్ని నొక్కి చెప్పే వ్యాఖ్యలు అన్నారు. కార్యకర్తల నిబద్ధత, ప్రజల మద్దతు తనకు ఉన్నందునే ఎలాంటి అభ్యర్థికైనా తను విజయాన్ని తెచ్చిపెట్టగలనని చెప్పారు. ఇక ఇదే అంశంపై మనకు పూర్తి వివరణ ఇవ్వడానికి సీనియర్ అనలిస్ట్ డాక్టర్ తాటికేల జయరాం గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ జయరాం గారు నమస్తే సార్. నమస్తే అండి. సో ఏదైతే కొండా మురళి కొండా దంపతుల ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి జరుగుతున్న వివాదానికి ఈరోజు పులి స్టాప్ పడినట్టే అనుకోవచ్చా? అంటే ఏదైతే మీనాక్షి నటరాజన్కి ఎక్స్ప్లెనేషన్ తర్వాత వారు మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు చూసినట్లయితే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడం మా లక్ష్యము, 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డిని అధికారంలో చూడడం మా లక్ష్యం, కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల తర్వాత ఏదైతే వారు చేసిన కాంగ్రెస్ మీద చేసిన కాస్త తిరుగుబాటు అనుకోవచ్చు, ఇది సమసిపోయినట్లు అనుకోవచ్చా? ఒకటి రాజంత, దీంట్లో మనకి ఎక్కడ కూడా కొండ మురళి కానీ కొండ సురేఖ కానీ కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేసిన దాఖలాలు లేవు. కాంగ్రెస్తోని వాళ్ళు పార్టీలోనే ఉంటుండే, వాళ్ళ మీద వచ్చిన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడైనా చిన్న చిన్న మనస్పర్ధలు, అంటే నాయకత్వం లోపల చిన్న చిన్న మనస్పర్ధలు ఏదైనా ఉంటే దానిపైన ప్రశ్నించారు, స్పందించారు తప్ప దాన్ని వ్యతిరేక బాహుట ఎగరేసినని అనుకోవటం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది పేర్లు మురళి చాలా క్లియర్గా చెప్పాడు. కొండ మురళి ఏం చెప్పారంటే వీళ్ళతో ఇబ్బంది ఉన్నది, ఇట్లా ఉంది, దాన్ని ఇట్లా మాకు కొంత అనుకున్న దానికంటే ఎక్కువ కోఆపరేషన్ లేదు, కొంత దాన్ని సహజంగా ఒక కుటుంబంలో ఉంటే అన్నదమ్ములు ఎవరున్నా కూడా ఇట్లాంటి విషయాలే మాట్లాడుతుంటారు. అన్నకు తమ్ముడు కానీ, అక్కకు చెల్లి కానీ, చెల్లెకు తల్లి కానీ, ఇట్లా కొన్ని దాని లోపల ఉంటుంది. అక్కడ పార్టీ నేతలు, అధినేతలు ఎవరైతే ఉన్నారో అధినేతలు దాన్ని సమస్యపోయే విధంగా, దాన్ని పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సమస్యను సమస్యపోయే విధంగా డిస్కషన్లో పెట్టారు. అది సమస్య పోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఇటు మురళి గారు కావచ్చు, సురేఖ గారు కావచ్చు, సో ఒక గౌరవపరమైన స్థితిలో ఉన్నారు. అలాగని చెప్పేసి ఇతరులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నాయన రాజేందర్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా కడియం శ్రీహరి కావచ్చు, ఆయన కూతురు కావచ్చు, వాళ్ళు ఒక గౌరవమైన స్థితిలో ఉన్నారు. కానీ ఇవన్నీ కుటుంబంలో జరిగిన వాటిని విత్ ఇన్ ద పార్టీలో జరిగినాయి కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది అవుతుందని నేను ఏమనుకోను. ఇదన్నీ క్లియర్గా సమసిపోతుందనే అనుకుంటున్నాను. సార్, అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సపోర్ట్ చేస్తామని చెప్పడం అంతా బాగానే ఉంది. కాకపోతే మీరు ఒక వరంగల్ జిల్లా వ్యక్తిగా చెప్పండి. సో అక్కడ గ్రూప్ రాజకీయాలకి ఏదైతే దూరంగా ఉంటారో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంత జరిగాక కాంగ్రెస్లో ఆ గ్రూప్ రాజకీయాలు దూరంగా ఉండడం, అటు కడియం శ్రీహరి, మిగతా నాయకులు కావచ్చు, వీరు కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు మీరు అన్నట్టుగా నా డెఫినెట్గా వరంగల్, నా డౌట్ లేదు. కానీ వరంగల్లో గ్రూపులు ఉండవు. వరంగల్లో వ్యక్తుల చుట్టూ కొంత కోటరీ ఉంటుంది. ఆ వ్యక్తులకు ఉండే, ప్రజలకు ఉండే సంబంధాలను బట్టి, వాళ్ళ చరిష్మాను బట్టి డెఫినెట్గా ప్రజలు వాళ్ళ దగ్గరికి వస్తుంటారు. అది గ్రూప్ అనుకోవడానికి లేదు. గ్రూప్ రాజకీయాలు ఈజ్ అ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఇటు మురళి దంపతులకు, కొండ దంపతులు కావచ్చు, లేకపోతే ఇటు కడియం శ్రీహరి గారు ప్లస్ వాళ్ళ డాటర్ అయి ఉండొచ్చు, ఇక నాయని రాజేందర్ రెడ్డి అయి ఉండొచ్చు, సో మన కేఆర్ నాగరాజు ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా ఆయన వద్దనపేట ఎమ్మెల్యే. సో వాళ్ళకేంటంటే కొంత వాళ్ళకంటూ పర్సనల్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తులతో వచ్చినప్పుడు డెఫినెట్గా అది ఒక టీమ్గానే ఉంటుంది, అంటే డౌట్ ఏం లేదు. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ పనులలో డెఫినెట్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తుంటారు. అలాగని చెప్పేసి అవి గ్రూపులని మనం అనడానికి లేదు. సో ఇక్కడ ఇంత ముందు కూడా ఇది మన డిస్కషన్లో కూడా చాలామంది లోకల్గా వరంగల్లో డిస్కషన్ కానీ లేదా ఇతర ఛానళ్ళల్లో కానీ ఈ గ్రూప్ రాజకీయాలు అక్కడ ఉంటున్నాయి అన్నది. అంటే గ్రూప్ రాజకీయాలు వేరు, వ్యక్తులతోనే సంబంధాలు పెట్టుకొని దాన్ని కంటిన్యూ చేయటం వేరు. అంటే ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళది, ఎవరి ఏరియా వాళ్ళది, ఎవరి యాక్టివిటీ వాళ్ళది. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే వీళ్ళంతా ఒకే పార్టీ వ్యక్తులు. ఇక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ ఇబ్బంది అంటే ఇతర పార్టీలే కనుక ఉన్నట్టు అయితే అక్కడ ప్రాబ్లం లేదు. సో బీఆర్ఎస్, బీజేపీ ఇట్లా పార్టీ నాయకులు అయితే ప్రాబ్లం లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చారు కదా కడియం శ్రీహరి, అది ప్రాబ్లం అవుతున్నట్టు. ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చింది కానీ బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలా డౌట్ ఏం లేదు. కానీ ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇప్పుడు రోజులు కొట్లాడి ఇప్పుడు కలిసి పనిచేయాలంటే కష్టంగా పూర్తి స్థాయిలో అంటే దీంట్లో ఒకటి అంటే దీంట్లో మీకు
అలాగనుకుంటే కాంగ్రెస్లో ఎవరు స్పష్టంగా ఉన్నారు నాయకులు? మురళీ దంపతులు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. నాగరాజు మొన్న ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యిండు, నిజామాబాద్ నుంచి రిటైర్ అయ్యిండు, వదనపెట్టి ఇక్కడ వచ్చింది, ఆయన గెలిచిండు. నెక్స్ట్ ఈయన బీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నారు కాటం శ్రీహరి గారు. నాయని రాజేందర్ రెడ్డి ఆయన ఇతర పార్టీ నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకులు. సో ఇక్కడ దీన్ని ఈ రకంగా మనం చూసినట్టు ఎవరు కూడా అదే పార్టీలో పుట్టి అదే పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఈవెన్ కేసీఆర్ గారు ఏమన్నా బీఆర్ఎస్ నుంచి స్థాపించలేదు తప్పితే ఆయన ఏ రాజకీయ పార్టీ నుంచి రాలేదా? కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిండు, టీడీపీ నుంచి వచ్చేసి బయటకు వచ్చేసి పార్టీ పెట్టారు. ఇక్కడ పార్టీలది సంబంధం లేదండి, పార్టీలు అనేది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంటే ఒకే పార్టీలో ఉన్న నేతల లోపల సత్సంబంధాలు లేకపోవటం, ఇది ఇక్కడ వీళ్ళ మీద క్రమశిక్షణ అంశానికి సంబంధించిన అవసరం ఎందుకు వచ్చింది, మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు మాట్లాడారు అంటే ఒకే పార్టీలో ఉండి మీరు వైరం పెట్టుకుంటే ఇది గ్రూప్ రాజకీయాల్లాగా ఉంటుంది, చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అవుట్ సైడర్ పీపుల్కు ఇప్పుడు అందరూ పొలిటికల్ అనలిస్టులు కాదు, గ్రూప్ రాజకీయాలు ఉండవు అని చెప్పడానికి డెఫినెట్గా గ్రూప్ రాజకీయాలాగానే కనిపిస్తుంటాయి. అవుట్ సైడ్ చూసిన వాళ్ళకు డెఫినెట్గా గ్రూప్ రాజకీయాలుగా కనిపిస్తాయి. ఇవి గ్రూపు రాజకీయాలు కాదు, పార్టీలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు. ఈ మనస్పర్ధలు సంసిపోయే విధంగా పనిచేయాలనేది అందరికీ సూచిస్తారు. ఆ ఉండే నేను చెప్పిన ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలే ఉండొచ్చు అనుకుంటాం. అలాగని చెప్పేసి కేఆర్ నాగరాజుతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేశారు. అంటే తను ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీతోనే సత్సంబంధాలు పిలుస్తారు, సారీ ఏ వ్యక్తి నాయకుడు పిలిస్తే ఆ నాయకునితో కలిసి. సార్ అసలు మొదట ప్రాబ్లం ఏంది కొండా మురళి కొండా సురేఖ దంపతులకి? అసలు పార్టీలో వాళ్ళ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఎందుకు మళ్ళీ మెత్తపడ్డారు వాళ్ళు? ఎందుకు కడియం శ్రీహరి మిగతా నేతలందరికీ ఎందుకు అగెనిస్ట్గా మాట్లాడాల్సి? అసలు ప్రాబ్లం ఏమై ఉంటుంది? అంటే మంత్రి పదవి పోతుందన్న భయమా, లేదు వాళ్ళ ఆధిపత్యం వరంగల్ జిల్లాలో వీరు కొత్త నేతలు ఇంకా పైకి వస్తున్నారు మా ఆధిపత్యం తగ్గిపోతుందన్న ఇన్సెక్యూరిటీయా, లేదు అధిష్టానం మమ్మల్ని గుర్తించట్లేదని బాధ? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది? అధిష్టానం గుర్తించింది కాబట్టే కొండా సురేఖకి మినిస్టర్ పదవి ఇచ్చింది. కానీ గుర్తించకపోవడం అంటే ప్రాధాన్యత లేని మినిస్ట్రీ అని చెప్తున్నారు. అలా అని ఏం లేదు, ప్రాధాన్యత ఉంది లేదు అనేది ప్రోటోకాల్. ఈజ్ అ మినిస్టర్. అట్లా అని ప్రాధాన్యత ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే షీఈ్ ద మినిస్టర్. 16 మంది మినిస్టర్లలో ఆమె మినిస్టర్. ఇప్పుడు 13 మంది ఉన్నారు కాబట్టి 13 మందిలో ఆమె మినిస్టర్. సో ఇక్కడ ఆ ప్రాధాన్యత కూడా కాదు. ఇక్కడ సరే గ్రూప్ రాజకీయాలు కాదు, మరి ప్రాబ్లం ఏంది అనే దాన్ని జనరల్గా ప్రజలు దీన్ని ఆలోచిస్తుంటారు. ఎందుకోసం అన్నమాట అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒకే పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత స్వతంత్రంతో ఉన్న వ్యక్తులు ఈరోజు ఇంకొకరు అజమాయిషిలో ఉండడానికి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. అంటే ఎవరు అజమాయిషి చేస్తున్నారు అనేది వాళ్ళే చెప్పాలి. సో ఇది కొండా దంపతులు చెప్తేనే బాగుంటుంది, వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు ఎవరు ఏందనేది. సో ఈరోజు అలాంటిది ఏమీ లేదు, ఇది చాలా క్లియర్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ ముందుకు వచ్చారు, సమస్య లేనట్టుగానే మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు ఎప్పుడు కూడా విత్ ఇన్ ద పార్టీ లోపల ఏ ఇష్యూ ఉన్నా కూడా టీ కప్లో తుఫాన్ లాంటిది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాంగ్రెస్ కాబట్టి డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం లోపల నాయకులు ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్గానే మాట్లాడుతుంటారు కాబట్టి ఇంకెక్కువగా మాట్లాడారు. ఇతర ప్రాంతీయ పార్టీలలో ఉండే స్వేచ్ఛ కంటే కాంగ్రెస్లో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. మీరు ప్రాంతీయ పార్టీ లోపల అంత ఈజీగా ఉండదు. ఏదన్నా ఉండంటే అధినాయకత్వం దగ్గర పోతుంటారు, సమస్యను పరిష్కరించుకుంటారు, ఇంకోటి ఉంటుంది, అది విత్ ఇన్ ద 4 వాల్స్లో ఉంటుంది. కానీ కాంగ్రెస్లో అలా ఉండదు. కాంగ్రెస్లో భావ స్వతంత్రం ఎక్కువగా ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ మాట్లాడడం లోపల ఉంటుంది. అలాగని చెప్పేసి మనం ఎవరిని కూడా ఇక్కడ నిందించడానికి లేదు. మీరు అన్నట్లు ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే సమస్యలు లోకల్గానే ముఖ్యమంత్రి పార్టీ అధినేత ఓకే అవి వాళ్ళు అందుబాటులో ఉంటారు. కానీ ఇక్కడ ఇది కాదు కదా, అధిష్టానం అంటే ఢిల్లీ నుంచి రావాలి, అధిష్టానం పిలుపు మేరకు వీళ్ళు వెళ్ళాలి. సో ఇక్కడ దగ్గరగా ఉండే ముఖ్యమంత్రిని డమ్మీ చేస్తున్నారు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిదీ అధిష్టానం చూసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనుకోవచ్చా? అంటే సీఎం పవర్ ఎంతవరకు ఉంది ఇక్కడ? అంటే సీఎం ఎప్పుడు డమ్మీ కాదు, సీఎం అంటేనే ఈజ్ ద చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అంటే ఈజ్ ద డెఫినెట్లీ ఈజ్ ద బాస్, స్టేట్ బాస్. అలా ఎవరు విన్నా వినకున్నా ఈజ్ ద స్టేట్ బాస్. అంటే సీఎంకు తనకు పరిమితులు లేని పవర్ అయితే ఉంటుంది, అంటే డౌట్ ఏం లేదు. ఎవరినైనా అడగొచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ లాగా కాకుండా ఇది నేషనలైజ్డ్ పార్టీ కాబట్టి వీళ్ళకు ఒక ఇన్ఛార్జి ఉంటారు, ఆ ఇన్ఛార్జినే ఇక్కడ వచ్చారు. సో ఇక వచ్చిన తర్వాత ఆవిడ ఇక్కడ ఉండే సమస్యను పరిష్కరించుకోవాలి.
అందుకంటే సీఎం ఇక్కడ ప్రభుత్వ బాధ్యతలు ఉంటుంది తప్పితే పార్టీ బాధ్యతలు కాదు. పార్టీ బాధ్యతలకు వస్తే మళ్ళీ మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు. మహేష్ గౌడ్ చూసుకుంటాడా అంటే మహేష్ గౌడ్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు విషయాన్ని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్ఛార్జి అంటే స్టేట్ ఇన్ఛార్జి మళ్ళీ ఢిల్లీ నుంచి స్టేట్ మీనాక్షి నటరాజన్ గారు రావటము, వారి దగ్గర వీళ్ళంతా కూర్చోవడం, లేకపోతే ఇండివిజువల్గా వాళ్ళతో వీరు మాట్లాడటము, ఈ సమస్యకు అంతా ఒక పులి స్టాప్ పెట్టడం. అంటే ఇక్కడ మీకు వరంగల్ లోపల ఇక బ్యూటీ వరంగల్లో మీకు అన్ని జిల్లాల కంటే వరంగల్లో ఉండే బ్యూటీ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులను, చాలామంది నాయకులను చూసాం మేము, ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఒక నిబద్ధతతో ఉంటారు, అంత బ్లైండ్గా అయితే ఉండరు. ఇటు నాయిని రాజేందర్ రెడ్డి కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, కొండ మురళి కావచ్చు, లేదు అనుకుంటే కడియం శ్రీహరి కావచ్చు, వాళ్ళ కూతురు నిన్న మొన్న అమ్మాయి ఎంపీ అయింది. సో కేఆర్ నాగరాజు వీళ్ళే కాదు, ఇంకా ఏ నాయకుడైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా ప్రజల పట్ల ఒక నిబద్ధత. ఎందుకంటే అక్కడ పోరాటాలకు నిలుటే దద్దం, ప్రశ్నించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయాన్ని వస్తే ఇక్కడ డెఫినెట్గా నాయకుని దగ్గర పోయి అన్న ఇది జరిగింది, ఈ అక్క ఇది మాకు జరిగింది, ఈ ప్రాబ్లం మీద ఉంది అని అడుగుతారు. కాకపోతే అలాంటి సందర్భం లోపల వీళ్ళకి ఎక్కడ నొచ్చుకునే విధంగా వీళ్ళ కార్యకర్తలకు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. అది లేదు అనుకుంటే ఇక్కడ కాన్స్టిట్యూన్సీ నుంచి అక్కడ నుంచి ఏదైనా ఉండొచ్చు. అంటే చిన్న మనస్పర్ధలే ఉంటే తప్పితే ఈ పెద్ద మనస్పర్ధలని అనుకోవడానికి లేదు. అయితే నేను కాంగ్రెస్ అధిష్టానానికి సపోర్ట్ చేస్తాను, వరంగల్ జిల్లాలో స్థానిక ఎలక్షన్స్కి నా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది అని చెబుతూనే గ్రూప్ రాజకీయాల గురించి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇక నుంచి గ్రూప్ రాజకీయాలు, గ్రూపులు అనేటివి ఉండవు అంటూనే ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలు రానున్న ఎన్నికల్లో నేను గెలిపిస్తాను, నేను మాత్రమే గెలిపించగలను, నేను గెలిపిస్తాను ఆయన బలాన్ని ప్రదర్శించడం కూడా చూసాం ఆ మాటల్లో. అంటే ఇప్పుడు నేను ఇది అనొచ్చు అనకూడదు తెలియదు, సారీ ఫర్ ఇట్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కనుక ఉన్నట్టు అయితే ఆయనకు తన కాన్స్టిట్యున్సీ పరిధిలో వరకే పరిమితి వరకు ఉంటుంది. కానీ కొండ సురేఖ కావచ్చు, కొండ మురళి కావచ్చు, వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు, వాళ్ళకు రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉంది. వాళ్ళు రాష్ట్ర స్థాయి లోపల వాళ్ళకు తెలియని వ్యక్తులు అంటూ లేరు, వాళ్ళను గుర్తుపట్టే వ్యక్తులే ఉన్నారు. ఈరోజు మురళి అనే వ్యక్తి వాస్తవాన్ని చెప్పాలంటే ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి కాదు. సో తను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి కొండ మురళి కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, వాళ్ళకంటూ ఒక రికగ్నేషన్ ఉంది. ఆ విధంగా జిల్లాను మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి కొండ దంపతులకు ఉంది. సో అలాగని చెప్పేసి మనం కేఆర్ నాగరాజును కానీ, కడియం శ్రీహరిని కానీ, లేకపోతే మన నాయని రాజేందర్ రెడ్డి గారిని వీరెవ్వరిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్లకు మీడియా లోపల కావచ్చు, లేకపోతే జనం లోపల కావచ్చు, కొంత విరివిరిగా వాళ్ళ పేరు వినటం కానీ, లేకపోతే ఆ జిల్లా స్థాయి లోపల వాళ్ళు చేయడం కానీ, లేకపోతే ఇతర స్థాయిలో కూడా కొంతవరకు ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యం లోపల తను అని ఉంటాడు తప్పితే వాళ్ళు ఏదో చెయ్యలేరు అనేదని నేను అనుకుంటాను. సార్ ముఖ్యంగా ఇంకొకటి కొండ సుష్మిత గురించి కూడా వచ్చింది. సుష్మిత రాజకీయ రంగ ప్రవేశాన్ని గురించి ఇద్దరు దంపతులు మాట్లాడడం జరిగింది. ఆమె మేజరు, ఆమె రాజకీయం ఆమె బ్లడ్లోనే ఉంది అని చెప్పడం కూడా జరిగింది. సో పరకాల టికెట్కి సంబంధించి కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడము, దాని గురించి స్పందించడము. సో దీని గురించి ఏమంటారు? అంటే పరకాల టికెట్ని ఆశించి ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా ఏమన్నా లోపల హామీ ఇవ్వడం ఏమన్నా జరిగిందా? మినిస్ట్రీ పదవికి గురించి కావచ్చు, ఏదైనా టికెట్లకు సంబంధించి కావచ్చు, వీళ్ళు మెత్తపడడానికి మనం అనుకోవడానికి. అదే పరకాల ఇంతకుముందుకు సురేఖ అక్కడ పోటీ చేసినట్టు ఉన్నారు. సో ఆ నుంచి కూడా ఒకసారి గెలిచినట్టు గుర్తు నాకు. సో డెఫినెట్గా పలకాల లోపల వాళ్ళకంటూ ఒక రెస్పెక్టివ్ ఓటింగ్ షేర్ అయితే ఉంటుంది, అలా డౌట్ ఏం లేదు. ఇక సుష్మిత అంటవా, నాకు ఇటు మురళన్నతో కానీ సురేఖ, నాగరాజు, రాజేంద్ర అన్న ప్లస్ శ్రీహరి సార్, శ్రీహరి ఈజ్ మై టీచర్, శ్రీహరి సార్ వాళ్ళ డాక్టర్ అంటే అమ్మాయితో నాకు కొద్ద పరిచయం లేదు, ఇటు సుష్మితతో కూడా అంత పెద్దగా పరిచయం ఏం లేదు. వీళ్ళందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సుష్మితకు టికెట్ ఇవ్వచ్చా అంటే కోర్స్ ఇవ్వచ్చు. ఇంతకుముందు సురేఖ కూడా అదే మాట్లాడారు కదా, వాళ్ళ బ్లడ్లోనే ఉంది తన సుష్మిత విషయం. సుష్మిత డెఫినెట్గా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ నాన్నలాగానే తను కూడా చాలా యాక్టివ్ పర్సనాలిటీ, వాళ్ళ అమ్మలాగా చాలా ప్రజలకు చొచ్చుకెళ్తుంటుంది. వాళ్ళ కుటుంబం లోపల ప్రజలతోని మమేకమై ఉంది కుటుంబం అని. సో డెఫినెట్గా అడగొచ్చు, వాళ్ళు ఇస్తామని కూడా ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అదే వి కాంట్ సే. అది సుష్మితనే చెప్పాలి, సురేఖనే చెప్పాలి, బొర్లనే చెప్పాలి, వీళ్ళే చెప్పాలి మనం ఉంచుతున్నదా లేదా అన్నదాన్ని, కానీ నేను చెప్పలేను. సో ఒకవేళ కనుక ఇస్తే తప్పు లేదు,
అడగొచ్చు, ఎందుకంటే ఇక్కడ శ్రీహరి సార్ వాళ్ళ కూతురుకు ఇచ్చింది కదా. సో డెఫినెట్గా కూతురికి కావాలని కోరుకుంటే తప్పలేదు. ఎట్లాగో ఇప్పుడు కొండ సురేఖ మినిస్టర్గా ఉన్నారు, ఇటు మురళికి ఎట్లాగో టికెట్ ఇవ్వలేదు. సో వాళ్ళ కూతురికి ఇవ్వడంలో అడగడం తప్పులేదు, ఇచ్చినా తప్పులేదు. సో ఇక ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది అది అధిష్టానం నిర్ణయము. వీళ్ళు తీసుకోకూడదు అనేది సుష్మిత నిర్ణయం. సుష్మిత ప్యూర్ ఇండిపెండెంట్ కాదు, ఆమె డెఫినెట్గా ఒక మంచి నాయకురాలు అవుతాను, డౌట్ ఏం లేదు. తను మాట్లాడే నేను కొన్ని సందర్భాల్లో తను మాట్లాడినవి చూశాను. సో గుడ్, మంచి స్పీకర్, అలా ఓరేటర్, దాంట్లో డౌట్ ఏం లేదు. వస్తే మంచి నాయకురాలు అవుతారు, ఎవరైనా కోరుకుంటాం. సో కొండ మురళికి కొండ సురేఖ అంటే ఒక మంచి రెస్పెక్ట్ గల పేరుంది. సో అదే పేరుని డెఫినెట్గా కోరుకుందాం. ఇటు శ్రీహరి సార్ వాళ్ళ డాటర్ అయింది కదా, సో ఎవరైనా కావాలని కోరుకుందాం. సో ఒకవేళ కనుక మాలాంటి వాళ్ళు వస్తామంటే వద్దంటారా? ఎవరైనా డెఫినెట్ రానున్న రోజుల లోపల ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి డాక్టర్ జయరామ్ గారు. సో అయితే ఏదైతే కొండ సురేఖ, కొండ మురళి ఏదైతే అధిష్టానానికి మీనాక్షి నటరాజన్కి వివరణ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి పూర్తి మద్దతు ఇస్తాము, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు చేయబోము, ఇక నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని తర్వాత వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.